వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ థింక్ అందరూ సేఫ్గానే ఉన్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ స్టే అట్ హోమ్. అండ్ ఇవాళ వీడియో విషయానికి వస్తే, ఈ వీడియోలో నేను మల్టీ గ్రెయిన్స్ బ్యాటర్ చూపించబోతున్నాను. అండ్ నన్ను చాలామంది అడిగారు హెల్దీ రెసిపీస్ చూపించమని చెప్పి. అండ్ ఈ క్వారంటైన్ టైంలో ఇప్పుడు ఎక్కువగా ఇంట్లో స్టే చేస్తూ ఉన్నాం కదా, సో బయటికి వెళ్ళే స్కోప్ కూడా లేదు. కాబట్టి వాట్ ఐ థాట్ ఈజ్, మీరు సజెస్ట్ చేసిన వీడియోస్, మీరు రిక్వెస్ట్ చేసిన వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. అందులో నన్ను చాలామంది అడిగిండేది ఏంటి అంటే, కీనువాతో రెసిపీ అండ్ హెల్దీ రెసిపీస్ చూపించండి మీకు తెలిసినవి అని అన్నారు. నాకు అనిపించింది ఈ బ్యాటర్ చూపిద్దాము అని. ఎందుకంటే చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది దోశ, లేదంటే కనుక ఇడ్లీ, పొంగనాలు, ఇలాంటివి చాలా మందికి ఫేవరెట్ ఉంటాయి కదా. జనరల్గా మనం దోశ బ్యాటర్ అయితే ఎక్కువగా రైస్తోనే చేస్తాము. సో దట్ ఈస్ నాట్ టూ హెల్దీ. ఈవెన్ మనం డైట్ ఏదైనా ఫాలో అవ్వాలనుకున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, హెల్దీగా ఉండాలి అనుకున్నా కూడా రైస్ చాలా అవాయిడ్ చేయమని చెప్తారు కదా. బట్ మనం దోశ తీసుకుంటున్నాము అంటే ఆటోమేటిక్గా రైస్ కూడా తీసుకున్నట్లే. బికాజ్ ఎక్కువ 3/4 రైస్ వేసేసి 1/4 ఉద్దిపప్పు వేసి రైస్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, లైక్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో నేను చూపించేది వచ్చేసేసి మల్టీ గ్రెయిన్స్. ఇందులో ఏంటి అంటే, ఈ దోశ బ్యాటర్లో మనం రైస్ యూజ్ చేయము. మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేస్తాము అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ట్రస్ట్ మీ, ఇది అంటే ఈ బ్యాటర్తో మనం చేసుకున్న దోశ కానీ, ఇడ్లీ కానీ, పొంగనాలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ. అండ్ కంపేర్ టు రైస్ బ్యాటర్ దోశ, దీనికి చాలా తక్కువ క్యాలరీస్ కూడా ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, హెల్దీగా ఉండాలనుకున్న వాళ్ళకి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ కిడ్స్కి కూడా మంచి ఎనర్జీని ఇస్తుంది. మేమైతే ఒక 6 to 8 months నుంచి దీనికే షిఫ్ట్ అయిపోయామండి. బాగా ఇదే మాకు టేస్టీగా అనిపిస్తుంది నార్మల్ దోశ కన్నా కూడా. సో నేను చూపిస్తాను. ఇందులో నేను మెజర్ చేసి చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ ఎ గ్లాస్, ఇదేమంటారు, గాజు గ్లాస్. సో దీంట్లో అయితే మీకు ఈజీగా కనపడుతుంది కదా. మామూలుగా అయితే నా మెజరింగ్ కప్ వచ్చి ఇది. నార్మల్గా మనము దోశకి ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. బట్ మనము 3 parts వచ్చేసేసి రైస్ తీసుకుంటాము, 1 part వచ్చేసేసి ఉద్దిపప్పు తీసుకుంటాం కదా. సో ఉద్దిపప్పు అనేది నార్మల్గానే ఉంటుంది. రిమైనింగ్ 3 portions ఏవేవి తీసుకుంటాం అనేది నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే కనుక రాగులు. మనం ఇందులో రాగులు వేసుకోవాలి. సో రాగులు చూసారా, దీంట్లో అయితే కనుక ఇప్పుడు నేను 2 portionsగా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ రాగులు వేసాను. దెన్ పెసరపప్పు, ఇది వచ్చి పెసరపప్పు కొంచెం వేసాను. దెన్ రెడ్ తూర్ దాల్. ఇన్ కేస్ మీ దగ్గర రెడ్ తూర్ దాల్ లేదు అంటే కనుక యూ కెన్ స్కిప్ అండి, రెడ్ తూర్ దాల్. దెన్ ఇది వచ్చేసేసి చనా దాల్. అండ్ తూర్ దాల్. అలాగే కొన్ని మెంతులు వచ్చి కొన్ని నార్మల్గా మనం దోశ బ్యాటర్కి తీసుకుంటాం కదా, అలాగే మెంతులు కొన్ని తీసుకోవాలి. అండ్ దెన్ కీనువా వచ్చేసేసి మీరు ఈ పోర్షన్స్ అన్నీ తీసుకుని ఉంటారు కదా, దీని మీద కీనువా కూడా వేసుకోవాలి. సో కనిపిస్తుంది కదా మీకు గ్లాస్, అన్ని పోర్షన్స్ ఎలా తీసుకున్నాను అనేసి. ఇవి మీరు తీసుకోవాలండి. ఇవన్నీ మల్టీ గ్రెయిన్స్. ఇన్ కేస్ మీ దగ్గర కీనువా లేదు అంటే కనుక మీరు కీనువాని రీప్లేస్ చేసుకోవచ్చు విత్ మిల్లెట్స్. సో కీనువా కానీ మిల్లెట్స్ కానీ వేసుకోవాలి డెఫినెట్గా. సో ఇది 1 cup. సో ఈ 1 cupని ఇందులో వేసేస్తున్నాను. అంటే ఇది 1 cup అంటే నాకు ఈ పోర్షన్తో 2 cups అయినట్లు. సో రిమైనింగ్ వాటిల్లో మనం తీసుకోవాల్సిండేది వచ్చేసేసి రెడ్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్. వైట్ రైస్ తీసుకోకూడదు.
బట్ ఇంకా మీకు ఆప్షన్ ఏది లేదు అంటే అప్పుడు వైట్ రైస్ తీసుకోండి, కానీ లేదు అంటే కనుక మీరు బ్లాక్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ ఈ 3లో తీసుకోవాలి. సో ఇవైతే కనుక మనం హాఫ్ తీసుకుంటాము. సో హాఫ్, అండ్ దెన్ రిమైనింగ్ హాఫ్ కప్ వచ్చేసేసి ఉద్దిపప్పు తీసుకోవాలి. చూసారు కదా, కింద వచ్చేసేసి నేను రెడ్ రైస్ తీసుకున్నాను, పైన వచ్చేసేసి ఉద్దిపప్పు తీసుకున్నాను. మీకు అర్థమైపోయింది కదండి ఎలా తీసుకోవాలి అనేసి. 2 పోర్షన్స్ వచ్చేసేసి మనం తీసుకునే లింటల్స్ అన్ని తీసుకోవాలి. అంటే మల్టీగ్రెయిన్స్గా మనము పెసరపప్పు కానీ, మీరు కందిపప్పు, రెడ్ స్ప్లిట్ దాల్, చనా దాల్ అండ్ రాగులు, అలాగే కినువా తీసుకున్నాను కదా, 2 పోర్షన్స్ నేను. మీరు కావాలి అంటే వెరైటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు కావాలి అంటే కొన్ని గోధుమలు వేసుకోవచ్చు, లేదా జొన్నలు వేసుకోవచ్చు, సోయా బీన్స్ ఉంటాయి కదా, సోయా బీన్స్ వేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఏ ఉంటాయో అవి వేసుకోవచ్చు. ఒక 5 to 6 టైప్స్ ఆఫ్ లింటల్స్, సీడ్స్ ఇలాంటివి వేసుకోవాలండి. అండ్ రిమైనింగ్ 2 పోర్షన్స్లో వచ్చి 1 పోర్షన్ వచ్చేసేసి మనం రైస్ తీసుకోవాలి. రైస్ వచ్చేసేసి వైట్ రైస్ అవాయిడ్ చేయండి, ఓన్లీ బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ తీసుకోండి. అండ్ అందులో హాఫ్ పోర్షన్ వచ్చేసేసి ఉద్దిపప్పు తీసుకోవాలి. వీటిని ఏంటంటే మనము ఈ రైస్ చూసారు కదా, సో వీటన్నిటిని ఈ బ్యాటర్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మల్టీగ్రెయిన్స్ అన్నిటినీ కూడా మనం ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేయాలి. అండ్ దెన్ దీన్ని 8 hours మనం నాననివ్వాలి. మామూలు దోశ బ్యాటర్ అయితే మనకి 6 hours నానితే సరిపోతుంది కదా, బట్ ఇవేంటి అంటే 8 hours నాననివ్వాలి. బికాస్ దీంట్లో కినువా ఉంటుంది, రెడ్ రైస్ ఉంటాయి కాబట్టి వీటిని 8 hours మినిమం నాననివ్వాలి. ఆఫ్టర్ దట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను. ఇవి నాననివ్వండి ఫస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వాటర్ పెట్టేసేసి బాగా వాష్ చేస్తున్నానండి. లింటల్స్ మీద, రైస్ మీద లైక్ డస్ట్ ఎక్కువ ఉంటుంది, అలాగే పాలిష్ చేసి ఉంటారు కదా, సో అదంతా కనుక మనము బాగా క్లీన్ చేయాలి, బాగా వాష్ చేయాలి. అక్కడ చూసారా వాటర్ ఎలాంటి కలర్ చేంజ్ అయిందో. అండ్ ఎస్పెషల్గా నేను రెడ్ రైస్ వేసాను కాబట్టి అవి అయితే మట్టిగానే ఉన్నట్లుంటాయి. సో అవన్నీ మనం బాగా నీట్గా వాష్ చేయాలి. 3 times వాష్ చేయండి, కుదిరితే 4 times కూడా వాష్ చేయండి. మనకి బాగా నీట్గా వాష్ చేసిన తర్వాత లాస్ట్ టైం మనం వాటర్ ఫిల్ చేసినప్పుడు మనకి నీట్గా లోపల ఇంగ్రీడియంట్స్ అన్నీ కనపడాలి, అప్పుడే మనం నీట్గా వాష్ చేసినట్లు. సో మేక్ ష్యూర్ టు వాష్ ప్రాపర్లీ. అండ్ దెన్ దీన్ని అలా మనం ఒక 8 hours మనం నానబెట్టాలి. అంటే బాగా నానాలన్నమాట. కుదిరితే ఓవర్ నైట్ నానబెట్టేసేసి మార్నింగ్ అయినా మీరు మిక్సీ పట్టండి, లేదు అంటే మార్నింగ్ నానబెట్టేసేసి ఈవినింగ్కి మిక్సీ పట్టేలాగా చూసుకోండి. 8 hours అయితే కనుక నేను నానబెట్టేసాను. అండ్ సో చూసారు కదా, ఇలా నానిపోయి ఉన్నాయి. దీన్ని మనం మళ్ళీ బాగా ఒక 2 times అన్నా వాష్ చేయాలి. ఎందుకంటే మనము అలాగే కొట్టేసేయకూడదు, బికాస్ దీంట్లో నుంచి నానిపోయిన తర్వాత దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కదా, అందుకని. సో దీన్ని ఇప్పుడు మనం ఒక 2 times వాష్ చేసి తర్వాత మనం మిక్సీ పట్టాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇవి మనం మిక్సీ పట్టేటప్పుడు చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది దట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఆ రోజు ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ వండిన అన్నం ఉంటుంది కదా, అది వేసి మిక్సీ పడతారు. లేదా కొంతమంది అటుకులు, కొంతమంది బొరుగులు వేస్తూ ఉంటారు. సో అవి మీకు ఆప్షనల్ అండి. మీకు ఇన్ కేస్ అవి ఖచ్చితంగా వేసే మిక్సీ పట్టేసేసి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే అలాగే వేయచ్చు. బట్ నేను అవన్నీ ఏమీ వేయను. జస్ట్ ఇవి నార్మల్గా జస్ట్ ఒక 2 times వాష్ చేసేసేసి తర్వాత మిక్సీ పట్టేస్తాను. అండ్ దోశ బ్యాటర్కి మిక్సీ ఎలా పట్టాలో తెలుసు కదా, సేమ్ అలాగే పట్టేసేయాలి. ఇప్పుడైతే నేను ఇది మళ్ళీ ఒక 2 times వాష్ చేసేసేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తాను.
చూస్తున్నారు కదా బాగా నానిపోయి ఉన్నాయి. అండ్ మనం వాష్ చేసే ముందు ఊరికే నీళ్ళు అలా వంపి చేయకుండా కొంచెం బాగా మళ్ళీ కొంచెము కలిపెట్టేసేసి తర్వాత వాష్ చేయండి. అండ్ దెన్ నేను షిఫ్ట్ చేసుకున్నాను. చూసారా వాష్ చేసిన తర్వాత వాటర్లో ఎంత క్లీన్గా కనపడుతున్నాయో. ఇప్పుడు ఇవి ఇలాగే మిక్సీ పట్టాలి. మిక్సీ అయితే మరీ ఫైన్ పేస్ట్ లాగా పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం రవ్వ రవ్వగా ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదండి. సో ఇప్పుడు నేనైతే కనుక మొత్తం మిక్సీ పట్టేసిన దాన్ని షిఫ్ట్ చేసేసుకుంటున్నాను మిక్సీ జార్ నుంచి. దోశ పిండి మిక్సీ అయితే పెట్టేశాను. ఆల్రెడీ ఇందాక ఒకసారి వేసాను కదా, ఇది ఇంకా లాస్ట్ అటెంప్ట్. ఇది కూడా వేసేసాను. ఇప్పుడు ఏంటంటే మెయిన్ టాస్క్ దీంట్లో, మెయిన్ టాస్క్ కాదు, మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే ఈ దోశ పిండి ఉంటుంది కదా, మనం 2 సార్లుగా మిక్సీ పట్టింటాం కాబట్టి ఈ ఫస్ట్ టైం పట్టిండేది సెకండ్ టైం పట్టిండేది కూడా మనకి బాగా మిక్స్ అవ్వాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ పట్టిన తర్వాత దీన్ని ఇలాగే వదిలేయకూడదు. మీరు గంటెతో అయినా కలిపెట్టచ్చు, లేదా హ్యాండ్తో అయినా. నేనైతే హ్యాండ్తో కలిపెట్టడం అలవాటు అయిపోయింది నాకు. ఎలాగో మిక్సీ జార్లో నుంచి తీసినప్పుడు హ్యాండే యూజ్ చేస్తాం కదా, ఇంకా ఆ హ్యాండే యూజ్ చేసి మొత్తం బాగా ఇలా కలుపుతాను. అండ్ మీకు బాగా అర్థమవుతుంది కూడా, దోశపిండి చాలా సాఫ్ట్గా ఇలా జారుడుగా వచ్చేస్తుంది కదా. కాకపోతే ఈ పిండిలో ఏంటి అంటే మీకు బాగా తెలుస్తుంటుంది, రాగి పొట్టు కనపడుతూ ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో మీరు చూస్తారు కదా. రేపు నేను దోశలు వేస్తాను కదా, చాలా రెడ్ కలర్లో, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే నేను చెప్పలేను. ఇంకింతే. దీన్ని ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ఐ థింక్ 8 to 10 hours మనం పక్కన పెట్టేస్తే నార్మల్గానే ఫర్మెంట్ అవుతుంది కదా, సేమ్ అంతే. అండ్ రేపు నేను దోశలు చేస్తాను కదా, చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎలా వచ్చాయి దోశలు అనేది కూడా. సో చూసారు కదా, నేనైతే కనుక ఏమీ యూజ్ చేయలేదు ఇందులో. అంటే అటుకులు కానీ బొరుగులు కానీ రైస్ కానీ ఏమీ వేయలేదు. జస్ట్ నానబెట్టినవి ఒక్కటే మిక్సీ పట్టేశాను. గుడ్ మార్నింగ్. సో ఫర్మెంట్ అయిపోయిందండి. దీన్ని మనము ఫర్మెంట్ అయిన తర్వాత మార్నింగ్ మనము దోశ వేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనక మొత్తం పిండిని ఒకసారి బాగా కలపాలి. దెన్ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. సో నాకు అవసరమైనంత నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో అయితే కనుక నేను ఓన్లీ సాల్ట్ మాత్రమే వేస్తాను. ఇన్ కేస్ మీరు కావాలి అంటే కనుక బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే బేకింగ్ సోడా వేయను, జస్ట్ సాల్ట్ వేసేసేసి ఇంకా దోశ వేసేస్తాను అనమాట. మీరు కావాలి అంటే కనుక మీరు మరీ పేపర్ లాగా రావాలి దోశ అంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలా లేదు అంటే కనుక ఈ బ్యాటర్ సరిపోతుంది. సో దోశ వేసేస్తున్నాను. ఫైనల్గా అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి. సో దోశ పెనం చూసైతే షాక్ అవ్వకండి, ఇది చాలా పాత పెనము, అందుకనే ఎడ్జెస్ అంతా కొంచెం పాడైపోయింది. అందుకే చిన్న దోశ వేయాల్సింది వచ్చింది. లేదు అంటే ఐ లవ్ మేకింగ్ దోశాస్. అసలు చాలా పెద్ద పెద్ద దోశలు చాలా పెనం నిండు వేస్తాం కదా, అలా వేసేదాన్ని ఇండియాలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఇండియాకి వెళ్తే వేస్తాను. సో నెక్స్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు డెఫినెట్గా చూపిస్తాను నేను ఎలా దోశలు వేస్తాను అనేది కూడా. బట్ ఈ పెనం పాడైపోవడం వల్ల నేను చిన్న దోశలు వేయాల్సింది వచ్చింది. అండ్ తెలిసిందే కదా, నాన్ స్టిక్స్ కొంచెం తొందరగానే పాడవుతాయి. దట్టు నాదేంటంటే ఎలక్ట్రిక్ స్టవ్ కదా, దీనివల్ల కొంచెం హీట్ రావడం పోవడం వల్ల తొందరగా పాడైపోయింది ప్యాన్ కూడా. అండ్ మేము వేసుకున్నాము కారం దోశ అండి, అలాగే చీజ్ దోశ కూడా. మల్టీగ్రెయిన్స్ కదా, హెల్త్కి చాలా మంచిది. అంటే చాలా టేస్టీగా ఉండింది కంపేర్ టు నార్మల్ రైస్ దోశ. సో దీన్ని మనము ఏ కర్రీతో అయినా తినచ్చు, ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కారం వేసుకున్నాం కాబట్టి చట్నీ అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కదా. సో వీ ఎంజాయ్డ్ దట్ దోశ ఎ లాట్. సో డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా.
బగ్గీలో పెట్టుకో. సో రెడీ అయిపోయింది. ఇంకా నా దోశలు కూడా రెడీ అయిపోయాయి. రమేష్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. అమ్మ టెడ్డీ కొంచెం ఇట్లుండు. టెడ్డీకి డ్రెస్ చేయాలంట, పాప అయిపోయింది. అలెక్సా క్లోజ్ ఇట్. చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక దోశ కూడా తినేసాను. బేసికల్గా రాయలసీమ వాళ్ళం కాబట్టి కొంచెం కారం ఎక్కువే తింటాము. అలానే అన్నిట్లో కూడా తినమండి. ఈ దోశ కారం ఎస్పెషల్గా ఐ లవ్ ఇట్. దోశ కారం కాదు, కారం దోశ. అయ్యా కారం దోశ. యూ డోంట్ కరెక్ట్ మై మిస్టేక్స్. కడప వాళ్ళకి కారం దోశ తెలియదంటే, కడప వాళ్ళకి కారం దోశ తెలియకుండా ఉండదు. బేసికల్గా రాయలసీమ వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. రాయలసీమ అందరికీ తెలుసు. మీకు కన్నా ఒకవేళ ఈ కారం అలాగే చట్నీ రెసిపీ కూడా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను అవి కూడా సపరేట్గా చూపిస్తాను. దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే కనుక ఉత్త దోశనే తింటారు. వాళ్ళకి చట్నీ ఇవి కూడా అవసరం ఉండదు. అనిరా అయితే దోశ తినేసింది. సో ఇప్పుడైతే నేను తినాలి. నేను కూడా ఆల్రెడీ ఒకటి తినేసాను. బికాజ్ దోశలు ఎప్పుడు వేడి వేడిగా ఉంటేనే బాగుంటాయి కదా, అందుకు. అండ్ చీజీ దోశ అయితే ఇంకా ఎమ్మిగా ఉంది. అంటే నేను ఆల్రెడీ తినేస్తూ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ థింక్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించింది మీకు అనేది కూడా నాకు చెప్పండి. అండ్ అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే నేను నా దోశను ఎంజాయ్ చేయాలి. బికాజ్ స్పైసీగా టేస్టీగా అయిపోయింది.